కొన్నాళ్ళు నేను ఆవిడ్ని చూసి ఒక పేరుతో పిలిచేవాడిని. ఇప్పుడు నాకు అర్థమైంది, ఆవిడ కొత్తగా రాలేదు, నాకు కొత్తగా ఆలోచన వచ్చింది. ఆవిడ అదే కాదు, ఆవిడ కారుణ్యలక్ష్మి అని నాకు ఆలోచన వచ్చింది. చెప్పారా పేరు ఎవరో? చెప్పలేదు. కంపాతీరే, కంపానదీ తీరమునందు ఉంది ఆవిడ. కంపానదీ తీరమునందు ఉన్నటువంటి క్షేత్రమే కాంచీపురం. కాంచీపురమునందున్న దేవత కామాక్షి. కాబట్టి ఇప్పుడు కామాక్షి కారుణ్యలక్ష్మి. నేను మీకు ముందు ఆఖరి పాదం దగ్గరికి వెళ్ళావు. మహాత్ములు చేసిన శ్లోకాన్ని పరిశీలనం చేసేటప్పుడు మీరు ధ్యానం చేయవలసి ఉంటుంది తప్ప మీరు ధ్యానం చేయకుండా శ్లోకం జోలికి వెడితే మీకు దాంట్లో ఉన్నటువంటి అమృతం అందదు. నేను చెప్పినట్టు ఆయన కామాక్షి గురించి చెప్తున్నాను అని అనలేదు ఆయన ఆ శ్లోకంలో. అసలు ఆయన ఎక్కడా కామాక్షి పేరెత్తలేదు. ఆయన చాలా గంభీరమైన శ్లోకం చేశాడు. ఎందుకని? కొత్త కారుణ్యలక్ష్మి ఆయనకి ఎలా కనపడిందో మీకు అలా కనపడాలి, అది ఆయన ఉద్దేశం. మీకు అలా కనపడింది అనుకోండి, మీలో పొంగొచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. ఆ ఆనందం వచ్చేస్తే మీరు ఎదురుగుండా సువాసిని కాళ్ళు కింద పెట్టి పళ్ళెల్లో పూజ చేయించుకుంటున్నా మీకు కాంచీపురంలో పద్మాసనం వేసుకుని కూర్చుని చెరుకు కర్ర పట్టుకున్నటువంటి కామాక్షి కనపడుతుంటుంది. అప్పుడు మీరు పువ్వులు తలమించి పడేటట్టుగా ఇలా వేయకుండా మీరు ఉండలేరు. మీ కళ్ళలో కామాక్షే కదులుతూ ఉంటుంది. అలా మీకు అనిపించాలి అంటే మీరు శ్లోకము మీద ధ్యానం చెయ్యాలి. అది ఆ శ్లోకాల గొప్పతనం. అందుకే కంపాతీరే విలసతి నవా కాపి కారుణ్యలక్ష్మీ. ఎవరావిడ? ఎవరా కారుణ్యలక్ష్మి? కామాక్షి. కాసేపు వదిలేయండి, మర్చిపోండి. మర్చిపోయారనుకుంటున్నాను మీ అందరూ. ఎవరో ఇప్పుడు వినండి. మళ్ళీ మొదటి పాదం దగ్గరికి రండి. చివరి పాదం దగ్గర విషయం దేని గురించి చెప్తున్నారు అక్కడ చెప్పారు. ఒక్కొక్కసారి మొదటి పాదంలో చెప్తారు, ఒకసారి 2, 3, 4, ఒక్కొక్కసారి శ్లోకం అంతా మీకేం తెలియదు అనుకుని మీరు ధ్యానం చేయాలి. చేస్తే మీకు వస్తుంది. అప్పుడు ఆయన మొదటి పాదంలో అన్నారు, ఆ తల్లి కాలాంబోదే శశిరుచిదళం కైతకం దర్శయంతి. ఆవిడ కారుణ్యం ఏమిట? ఆవిడ ఒకటి చూపిస్తోంది అన్నారు. అది కారుణ్యం. ఆవిడ దగ్గరికి వెడితే ఒకటి కనపడుతుంది. ఏమిటి కనపడుతుంది? కాలాంబోదే, కాతో మొదలుపెట్టారు, కకారంతో కాలా అంటున్నాం. కాలాంబోదే అంటే నల్లని మేఘం. నల్లని మేఘం ఉందిట. కాలాంబోదే శశిరుచిదళం కైతకం. కైతకం అంటే మొగలి. ఒక మొగలి రేకు చాలా అందంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా రైల్లో చీకట్లో వెళ్ళిపోతున్నప్పుడు పౌర్ణమి వేళలో మొగలి పొదలో బాగా విరిసినటువంటి మొగలి పువ్వు చీకట్లో చూస్తే మీకు దాని అందం తెలుస్తుంది. సాధారణంగా అవి ఎప్పుడు కనపడతాయంటే రాత్రి వేళ రైల్లో వెడుతూ ఔటర్లో సిగ్నల్ లేక రైలు ఆగిపోతే పొలాల పక్కన కనపడతాయి. మా సామర్లకోట రైల్వే స్టేషన్ పక్కన ఉంటుంది పెద్ద పెద్ద మొగలి పొదలు. అక్కడ మీరు అద్దంలోంచి చూస్తే పూసిన మొగలి పువ్వు కనపడుతుంది. రెల్లు దుబ్బొకటి, మొగలి పువ్వు ఒకటి, మహాందం. శ్రీకాకుళంలో శ్రీముఖలింగ దర్శనానికి నది పక్క నుంచి వెడుతుంటే అసలు ఆ రెల్లు దుబ్బుల వంక చూస్తుంటే షణ్ముఖోత్పత్తి అంతా గుర్తొస్తుంది. అబ్బా, ఏమి నది, ఏమి రెల్లు దుబ్బులు, ఏమి శ్రీముఖలింగం, ఏమి ప్రయాణం అని మురిసిపోతారంతే. అలా ఉంటుంది ఆ శ్రీముఖలింగ ప్రయాణం. అలా ఒక మొగలి రేకు కనపడుతోందట చీకట్లో. దేనికి? నల్ల మబ్బు కప్పింది. నల్లని మబ్బులో మొగలి రేకు ఉంది. అది ఎలా ఉంది అంటే శశిరుచిదళం, చంద్రుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అంత తెల్లని మొగలి రేకు. మొగలి రేకు ఒక లక్షణం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా అలా పెట్టుకుంటున్నారో లేదో నాకు తెలియదు. మొగలి రేకుతో పువ్వులు చేస్తారు. చాలా అందంగా పక్కన ఉన్నటువంటి ముళ్ళు తీసేసి దాన్ని ఇలా ఇలా మడిచి ఇలా స్వస్తిక్ మార్క్లా వచ్చేటట్టుగా పువ్వు చేసి పువ్వు కుడతారు. కుట్టి ఆ పువ్వు తలలో పెట్టుకుంటారు. ఆ మొగలి రేకులతో జడలు కుడతారు. అది వంగుతుంది ఎలా కావాలంటే అలా. అది చంద్రవంకలా వంగి ఉందా మొగలి రేకు. నాకు ఒక మొగలి రేకు కనపడుతోంది నల్లటి మబ్బులో. ఇది సాధ్యమా?
నల్లటి మబ్బు ఉందనుకోండి, ఏమీ కనపడదు కదా. నల్లటి మబ్బులో ఏమైనా కనపడుతుంది ఆ లోకంలో? నల్లటి మబ్బు వస్తే చంద్రుడే కనపడ్డాడు. కానీ మూకశంకరులు అంటున్నారు, కాలాంబోదే శశిరుచిదళం కైతకం దర్శయంతి, నాకు కనపడిందన్నారు. ఎక్కడ? కంపాతీరే విలసతి నవా, కంపానదీ తీరంలో నేను చూస్తున్నాను. ఇప్పుడు దాని అన్వయం కాలాంబోదే అంటే నల్లటి మేఘమే అమ్మవారి కబరీబంధం. నల్లటి కబరీబంధంలో అక్కడ ఉన్నటువంటి శశిరుచి దళం కైతకం, తెల్లటి మొగలిరేకు రాత్రి మిరిసిపోయినట్టుగా, మిరిసిపోతున్న మొగలిరేకు తదియనాటి చంద్రరేఖ. మీరు కామాక్షి మూర్తి ముందు నించుంటే, కాంచీపురం వెళ్ళి ఆ తల్లి ముందు నిలబడి చూస్తుంటే, తల్లి పద్మాసనం వేసి కూర్చుంటే ఆ కిరీటం మీద ఇలా ఉంటుంది చంద్రరేఖ. ఎంత అందంగా ఉంటుందో తదియనాటి చంద్రరేఖ. అసలు నాకు తెలిసి నేను ఎన్నో దేవాలయాలు దర్శనం చేశా. మూర్తి కిరీటం మీద కాదు నేను చెప్పేది. కిరీటం సరే మనం తయారు చేయిస్తాం, మూర్తిలోనే అభిషేకం చేస్తున్నప్పుడు కనపడుతుంది మీకు. మూర్తిలోనే అంత అందమైనటువంటి చంద్రరేఖ, శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ. అది మీరు శుక్లపక్షంలో వచ్చే తదియనాడు ఆకాశం వంక చూస్తే కనపడుతుంది, కానీ బాగా ప్రయత్నం చేస్తే కానీ కనపడదు. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం, అది కనపడదు. మీరు ప్రయత్నపూర్వకంగా చూస్తే కనపడుతుంది తదియనాటి చంద్రరేఖ. అదే కామాక్షి కిరీటం మీద ఉంటుంది, అదే పరమశివుడి కిరీటం మీద ఉంటుంది, అదే శారద కిరీటం మీద ఉంటుంది. ఎందుకని ఉంటుందో తెలుసా? ఒక్కటే కారణం. పరమేశ్వరుడు శారద అన్నా చెల్లెళ్ళు. ఆయన తెలుపు, ఆవిడ తెలుపు. ఆయన దక్షిణామూర్తిగా జపమాల వీణ పట్టుకుంటాడు, ఆవిడ జపమాల వీణ పట్టుకుంటుంది. ఆయన పుస్తకం పట్టుకుంటాడు, ఆవిడ పుస్తకం పట్టుకుంటుంది. ఆయన జ్ఞానం ఇస్తాడు, ఆవిడ జ్ఞానం ఇస్తుంది. ఆయన తెలుపుని ప్రతిబింబిస్తాడు, ఆవిడ తెల్లటి బట్ట కట్టుకుంటుంది. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాహ పణితయ అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. తెల్లటి బట్టతో తెల్లటి చంద్రరేఖతో మెరిసిపోతుంది నా తల్లి శారద. శారద ఎలా మెరుస్తుందో కామాక్షి అలా మెరుస్తుంది. కామాక్షి నలుపు, శారద తెలుపు. నల్లని తల్లి తదియనాటి చంద్రరేఖతో ఉంటుంది. అదే కారుణ్యలక్ష్మీ అంటున్నారు మూకశంకరు. నేను గుండు పిలక పెట్టుకుని ఉంటే మీ మీద కారుణ్యమేం కాదు, నా ఆచారం, అందుకు పెట్టుకున్నాను. అమ్మవారు అలా ఉందంటే ఆవిడికి కొప్పు ఉంటుంది. ఆవిడ నవయవ్వన, ఆవిడ కాలమునకు లొంగదు. మొన్న మీతో నేను మనవి చేశాను, అందుకే ఆవిడ కొప్పు నల్లగా పెద్ద కొప్పు ఉంటుంది. ఎంత పెద్ద కొప్పు అంటే ఆవిడది, ఆవిడ నడిస్తేట కొంచెం గబగబా ఆవిడ కానీ నడిచిందనుకోండి, భుజనట ధమ్మిల్ల బంధమ్ముతో అన్నారు పోతన గారు. ఈ భుజాలు కానీ గబగబా నడిస్తే ఇలా ఇలా ఊగుతాయి, ఇలా ఇలా నడుస్తున్నప్పుడు ఇలా ఊగుతాయి. ఆవిడ కానీ కొద్దిగా నడిస్తేట ఈ కొప్పు ఇలా ఇలా ఆడుతుందిట. ఎందుకు ఆడుతుందంటే ఈ భుజం ఇక్కడ తగులుతుందిట, ఈ భుజం ఇక్కడ తగులుతుంది, ఇక్కడ తగిలితే ఇలా ఊగుతుందిట, ఇక్కడ తగిలితే ఇలా ఊగుతుందిట. భుజనటబ్ధమ్మిల్ల బంధమ్ముతో శాటీముక్త కుచంబుతో మనోహర కరా లగ్నోత్తరీయంబుతో అని వర్ణిస్తారు పోతన గారు. అంత పెద్ద కొప్పు. ఎందుకంత పెద్ద కొప్పు అంటే ఆవిడ యొక్క గొప్పతనం అది. కాబట్టే అంతంత పెద్ద పెద్ద పువ్వులు పెట్టుకుంటుంది. ఆవిడకి ఏం జాడ్యం లేదు జుట్టు ఊడిపోవడానికి. కాబట్టి పెద్ద కొప్పుతో ఉంటుంది. అసలు రహస్యం అంత పెద్ద కొప్పు ఎందుకంటే మీరు దర్శనం చేయడానికి. ఎవరు ఆ కొప్పుని దర్శనం చేయడం అంటే అసలు ఆ కొప్పు ఎలా ఉంటుందో చెప్పడానికి మహాత్ములు ఎంత ప్రయత్నించారు. అమ్మ నన్ను నమ్మండి, దర్శనమిచ్చింది.
ఎవరు పరమ భాగవతోత్తములై ఉంటారో వాళ్ళకి అమ్మవారి కొప్పు కనపడుతుంది. కొప్పు కనపడిందని గుర్తు ఏమిటంటే వాళ్ళు సమాధిలోకి వెడతారు. ఎందుకంటే ఆ కొప్పు యొక్క సువాసనలు వస్తాయి. అందుకే మహాత్ములు పూజ చేసి వెళ్ళిపోయిన గదుల్లో సువాసనలు వస్తాయి. కారణం ఏమంటే వారు పరదేవతని సాక్షాత్కరించుకుంటారు ధ్యానంలో. ఆ ఉపాసన యందు వారు అనుభవిస్తారు ఆ సంతోషాన్ని. ఒకానొకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు. చంద్రశేఖర సరస్వతి అన్న పేరుతో 6 ఉన్నారు పీఠాధిపతులు. చంద్రశేఖరేంద్ర సరస్వతి 4. కామకోటి దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేశారు పాలతో. ఆవు పాలతో అభిషేకం చేసి ఇలా పైకి చూశారు. పెచ్చులు ఊడిపోయింది గుడి అంతా. అయ్యో అమ్మా, నీ గుడిలా ఉందా? నా దగ్గర డబ్బులు లేవమ్మా, నేను మెద్రాస్ వెళ్ళి శిష్యుల దగ్గర డబ్బులు అట్టుకొచ్చి గుడి అంతా పునర్నిర్మాణం చేసి గోపురానికి కుంభాభిషేకం చేస్తానని అత్యంత బాధ కలిగి శిష్యుల్ని పిలిచి అభిషేకం చేయండి అని వెళ్ళిపోయారు. మెడ్రాస్ వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం రాత్రి తలుపులు వేసేసేది గోడల్లో. పడుకున్నారు ఆయన. ఏదో శిష్యులందరినీ పిలిచి డబ్బు అడిగారు. శిష్యులు డబ్బు ఇస్తున్నారు. ఆ డబ్బు పట్టుకుని రావాలి. ఓ రాత్రి కామాక్షి అమ్మవారు కనపడింది ఆయనకి. చాలామంది పెద్దలు అనుభవించారండి. అయోధ్యానగరాధిదేవత కనపడింది ఓసారి. అలా కామాక్షి కనపడి ఆయన పడుకుని ఉన్నారు. తన కొప్పు విప్పి ఆ జుత్తంతటినీ తీసి ఇలా ముందుకేసి, చూడబోయ్, పాలతో అభిషేకం చేసి వచ్చేసావు, నల్లని నా కురులు ఎలా అట్టలు కట్టాయో చూడు తెల్లటి పాలతో అంది. ఆయన ఉలిక్కిపడి, అమ్మా ఏం అపరాధం జరిగిందమ్మా అన్నారు. ఏమయ్యా, నా దేవాలయాన్ని పునర్నిర్మాణం చెయ్యాలంటే సచావర రమావాణి సవ్యదక్షిణ సేవిత, నాకు ఒక పక్కన సరస్వతి ఒక పక్కన లక్ష్మి వింజావర వేస్తున్నారని నువ్వేనా చదివావు? శిష్యుల దగ్గర డబ్బు కోసం మెద్రాస్ పోయావా? నా దగ్గర నిలబడి అమ్మా గుడి బాగు చేయిస్తానంటే నేను ఇవ్వను. నా జుట్టు అట్ట కట్టింది, ఎవడో అభిషేకం చేస్తే నేనెందుకు పుచ్చుకుంటా? పరమభాగవతోత్తముడివి, నా బిడ్డవి, నువ్వు వచ్చి పొయ్యొద్దా నీళ్లు పాలు పోసి వెళ్ళిపోయావు అంది. అమ్మా వచ్చేస్తున్నానమ్మా అని నిద్రలో లేచి బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడిగారు తలుపులు తీయమని. ఎంత పరాయి ప్రభుత్వమైనా సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్న ప్రభుత్వం కాబట్టి తలుపులు తీసి రాత్రికి రాత్రి బయలుదేరి కాంచీపురం వచ్చారు ఆయన. అమ్మవారు తన జుత్తు చూపించింది. ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అంత ధనం వస్తే కామాక్షి దేవాలయానికి పునర్నిర్మాణం చేసి కుంభాభిషేకం చేశారు అని కామకోటి చరిత్రలో ఉంది. కాబట్టి ఆ తల్లి తన కేశపాశ దర్శనం చేయిస్తుంది. అమ్మ కొప్పు చూడడము అంటే ఇక పునర్జన్మ లేదు అని గుర్తు. అమ్మవారి కొప్పు అంత గొప్పది. నల్లని కొప్పు నల్లని అజ్ఞానాన్ని ఎలా తీసేస్తుంది? దీనికి వ్యాఖ్యానం లేదు. దీనికి నోటితో మాట చెప్పడం కుదరదు. దానికి పరిష్కారం ఎవ్వరూ చెప్పలేరు. నల్లని కొప్పు నల్లని అజ్ఞానాన్ని ఎలా తీస్తుందో తెలుసుకోవాలి అంటే నువ్వు ధ్యానం చేయడం ఒక్కటే మార్గం. నువ్వే ధ్యానం చేసి తెలుసుకోవాలి దాని వైభవం ఏమిటో. అందుకని అటువంటి కొప్పు తల్లిది. కాలాంబోదే అని మొదలుపెట్టారు మూకశంకర్లు. ఇప్పుడు ఆవిడ కొప్పేసుకున్నది ఆవిడ సౌందర్యం కోసమా? ఆవిడ కొప్పు అంత పెద్ద కొప్పుతో ఉన్నది మనను అనుగ్రహించడానికా? మన అజ్ఞానం పోయేటట్టు చేయడానికా? మన అజ్ఞానం పోయేటట్టు చెయ్యడం కోసమని తల్లి అంత పెద్ద కబరీబంధంతో ఉంది, ధ్యానయోగ్యమైనటువంటి కబరీబంధంతో. కాబట్టి అమ్మా ఎంత కారుణ్యమమ్మా నీది. అందున ఆవిడ కొప్పు కనపడాలి అంటే మీకు బాహ్యంలో కనపడదు. ఎందుకంటే ఒక్క శివలింగం అయితేనే మీరు చుట్టూ వెళ్ళచ్చు. కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తికి వెనక్కి వెళ్ళకూడదు. దేవాలయంలో వెనక్కి పంపించరు. శివలింగం అయితే వెళ్ళచ్చు. మరి మీరు వెనక్కి వెళ్ళకపోతే కొప్పు ఎలా కనపడుతుంది అమ్మవారిది? కనపడదు. పైగా ఆ కొప్పు నిండా పూలదండు ఉంటుంది. అది నవచంపక పుష్ప, అమ్మవారి పెట్టుకునేటటువంటివి చంపక, శోక, పున్నాగ, సౌగంధిక, లసత్కచ. సంపంగి పువ్వు అంటే సింహాచల సంపంగి, ఇంత పువ్వు ఉంటుంది. అది దండ కడితే ఇంతలావు దండ వస్తుంది. ఆ దండ పెట్టి దాని మీద అశోక పుష్పాల దండ పెట్టాలంటే ఎంత పెద్ద కబరీబంధం ఉంటుందని గుర్తది. అంత పెద్ద జుత్తు ఆవిడిది, అంత పెద్ద కొప్పు. ఆ కొప్పుని ధ్యానం చెయ్యాలి. అటువంటి కొప్పు నా తల్లి కొప్పని. ఎవరు ఆ కొప్పు వంక చూస్తారో అంటే గుడిలోకి వెళ్ళి చూడడం కాదు, ఎక్కడ చూడాలి? ఇక్కడ చూడాలి.
ఇక్కడ చూడాలంటే పైకి చూస్తే దొరకదు, లోపలికెడితే దొరుకుతుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయటికెడితే దొరకదు, లోపలికెడితే దొరుకుతుంది. లోపలికెడితే దొరికేటటువంటి లక్షణమున్న తల్లి అని నిరూపించడానికి ఆవిడ కబరీబంధమే ప్రమాణం. అది బయట కనబడదు, లోపల కనబడుతుంది ధ్యానంలో. అందుకని అటువంటి కొప్పు ఉన్న తల్లి ఈ కొప్పు వంక చూస్తే లోకంలో వ్యామోహం అంతా ఎక్కడ నిలబడుతుందో తెలుసా? వెంట్రుకల మీదే నిలబడుతుంది. అందుకే ఏం చేస్తారంటే, నేను వేదంలో ఉన్నమాట చెప్తున్నాను, మరోలా అనుకోకండి. బతికున్న నాళ్ళు పరమ అధర్మంతో బతికి శరీరం విడిచిపెట్టిన వాడిని ఏం చేస్తారంటే, దాహం ఇస్తుంది జీవుడికి. వాడికి ఎక్కడ నీళ్ళు ఇస్తారంటే, బాహుమూలములు మొదలైనటువంటి చోట్ల అత్యంత చెమటతో దుర్గంధంతో ఉన్నటువంటి వెంట్రుకల మించి కొడుకు స్నానం చేసినప్పుడు కింద పడ్డ నీళ్లు పట్టి తాగమంటారు. అంత అధర్మంతో సంపాదించి ఇచ్చావు కదూ, నీ మార్గమే వాడికొచ్చింది, ఈ నీళ్లు తాగి బతుకని చెప్తారు. అందుకని ఆ నీళ్లు తాగవలసి ఉంటుంది పైలోకంలో, మామూలు నీళ్ళు ఇవ్వరు అక్కడ ఇంకా. ఎందుకంటే అధర్మానికి కారణం కొడుకు యొక్క వెంట్రుకల మించి పడే నీళ్లు. అవి తల వెంట్రుకల లాంటి వెంట్రుకలు కావు, గుహ్యస్థానముల నుండి ఉండేటటువంటి వెంట్రుకల మించి పడ్డ నీళ్ళని తాగిస్తారు. వెంట్రుక అన్నది ఎక్కడైనా హేయమే, కానీ ఒక్క పరదేవత యొక్క కొప్పు మాత్రం అసలు పునర్జన్మ లేకుండా చెయ్యగలిగినటువంటి కొప్పు. అందుకే శ్లోకం కాలాంబోదౌ అని కాల శబ్దంతో మొదలైంది. కాలమునందు నువ్వు మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. కాలమునకు వశుడవైతే మళ్ళీ పుడతావు. కాలమునకు వశుడవు కాకుండా పోయావంటే గుర్తేమిటి? నీకు శరీర భ్రాంతి లేకుండా ఉండడం. కాలమునందు పడిపోయేదేది? శరీరం. కాలమునందు పడిపోయేటటువంటి శరీరము నేను కాదని, కాలాతీతముగా ఎప్పుడూ ఉండిపోయే సత్యవస్తువు ఆత్మ అని, ఆత్మ నేనని, ఆ ఆత్మగా నువ్వు అద్వైతీ భావన యందు నిలబడగలిగినటువంటి సౌభాగ్యమును నీకు ధ్యానమునందు దర్శనము వలన కృప చేయగలిగిన ఏకైక సాధనము ప్రపంచమునందు పరదేవత యొక్క కొప్పు ఒక్కటే. కాబట్టి కాలాంబోదౌ, కాలము అజ్ఞానంలో కోరికలలో తిప్పుతుంది. అందుకే భాగవతంలో ఒక మాట ఉంది, అసలు మనిషి జీవితము అంటే ఒక పుట్టిన తేదీ నుంచి శరీరం పడిపోయే వరకు ఉన్నటువంటి తేదీ మధ్యలో వాడు ఊపిరిలు తీసిన కాలం కదా. జీవితం అనగా ఏమి అంటే, అజ్ఞాని విషయంలో సంకల్పము చేసినటువంటి కోరికలు తీరుట వలన కలిగిన సుఖము ప్లస్ సంకల్పము చేసిన కోరికలు తీరకపోవడము వలన కలిగిన దుఃఖము ఈజ్ ఈక్వల్ టు వాడి జీవితము. అంతే. అంటే మనసు తినే ఉండదు, ఏదో కోరిక కోరుతుంది, తీరితే సుఖం, తీరకపోతే దుఃఖం, ఈ రెండు కలిపితే వాడి జీవితం. అప్పుడు వాడు ఏమవుతాడు? పునర్జన్మలోకి వెడతాడు, మళ్ళీ ఏదో శరీరంలోకి పోతాడు. కానీ ఎవరు అమ్మవారి కొప్పుని ధ్యానం చేస్తున్నారో వాడు కాలాతీతుడవుతాడు. లేకపోతే అవస్థ మామూలు అవస్థ కాదండి. అన్నిటికన్నా భయంకరమైన విషయం ఏంటంటే, బయటికి వచ్చిన తర్వాత తిన్నాడా తినకుండా ఉన్నాడా అన్న విషయం వదిలేయండి. సీతమ్మ చెప్పినట్టు బతికున్న నాళ్ళు ఒంట్లో ఓపిక ఉంటే దూడ తింటున్న ఉలవలు తినేసి రోడ్డు పక్కన ఉన్న నూతులో నీళ్లు తాగేస్తే బతికేస్తాడు. ఎలా బతికావన్నది గొప్ప కాదు, ఎలా చచ్చిపోయావన్నది గొప్ప. పుట్టినప్పుడు పడినటువంటి క్లేశం గొప్ప, ఆ రెండే కష్టం. అందుకే పూజ చేసి తీర్థం పుచ్చుకుంటే రెండే అడుగుతారు, అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. చెయ్యి చాపి యాచించకుండా తిని బతకగలగాలి, ఆయాసపడకుండా వెళ్ళిపోగలగాలి. ఎందుకని? ఒక్కటే, ఎలా బతికావన్న దాంతో నిమిత్తం ఉండదు. ఎన్నాళ్ళు తిరిగావు, ఎక్కడ తిరిగావు, ఏం తిన్నావు ఎవరు అడగరు. నీ మలమూత్రములను నువ్వు వాటిని విసర్జించవలసిన చోటికి వెళ్ళి విసర్జించలేని స్థితిలో మంచాన పడితే అయిపోయిందంతే. ఇక అలా ఎన్నాళ్ళున్నాడో అంతకాలము తనకుంటుంది ఇంకా ఉందామని, ఏమో బాగైపోతానేమో అని ఆశ ఉంటుంది. కానీ దుర్భరము ఆ జీవితం. పరమేశ్వరుడు శిక్ష వెయ్యాలంటే, అధర్మానికి ఆయన శిక్ష వెయ్యాలంటే ఆయన ఏదో చెయ్యక్కర్లేదు. నీ మలమూత్రములను నువ్వు వెళ్ళి విసర్జించుకోవలసినటువంటి శక్తిని తీసేసి ఉంచేస్తే చాలు. అందులోనే అన్నీ
తీసేవాడు లేడు, పడుంటాడంతే. నేను ఎందరినో చూశా, చెవులలోకి పురుగులు వెళ్ళిపోతే తన మలమూత్రములలో పుట్టినవి లోపలికి వెళ్ళి కొరికేస్తుంటే ఎందుకు అరుస్తున్నాడో అర్థం కాక పక్షవాతంతో నోరు పడిపోతే వెళ్ళి చూసి భార్య గుర్తుపట్టి ఇందుక ఇంత అరుస్తున్నాడని చెప్పి ఆ చెవుల్లోకి ఇలా వెళ్ళిపోయి చీమలు లోపల కొరికేస్తుంటే ఆ చెవుల్లోంచి అన్నిటిని ఎలా తీయాలో అర్థం కాక తల తిప్పి అందులో నీళ్లు పోసేసి చెవి మీద మూత పెట్టేసి ఉంచేసి కొంతసేపు మళ్ళీ తిప్పి ఆ చచ్చిపోయిన చీమలు బయటికి వస్తుంటే కొన్ని కరిచేస్తుంటే వాడు బాధతో అరుస్తుంటే చీమలు కుట్టి ఆ తర్వాత ఆ నీళ్ల వల్ల మళ్ళీ ఓ పుండు పుట్టి చీము పడితే చెవుపోటు చెప్పుకోలేడు. అమ్మ నాయనోయ్, మలమూత్రములను విసర్జించలేకుండా పడి ఉన్నాడా, అయిపోయిందంతే. వధం చామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల అంటుంది. ఏమనుకుంటున్నావో, బతికేయడం గొప్ప కాదు, ఇలా అని బతికేస్తావు. వెళ్ళడం కష్టం, శరీరాన్ని వదలడం కష్టం. నీ చేతిలో ఏం లేదు, అంత తేలిగ్గా వదలలేవు. అందుకే మృత్యువు దేవత అయింది, ఆవిడ విడిపించాలి. అనాయాసంగా వెళ్ళిపోయావా అదృష్టవంతుడు. వినాదైన్యైన జీవితం ఈ శరీరంలోకి రావడం మళ్ళీ అంత కష్టం. కపిలగీతలో చెప్తారు, తిరగబడి తల కింద పెట్టి పైకి కాళ్ళు పెట్టి అమ్మ కడుపులో పెరిగిపోతుంటే నాభిగొట్టంలోంచి అమ్మ తిన్న అన్నం వెడితే దాని వలన పైత్య ప్రకోపాలు పుడితే తను దగ్గుతూ తను తుమ్ముతుంటే తల కింద పెట్టి గుటక వేయలేక తన మలమూత్రములు తాను విసర్జించినవి కిందకొచ్చి పురుగులు పుట్టి కోమలమైన శరీరాన్ని కొరికేస్తుంటే అటు ఇటు ఒత్తిగిలలేక అప్పుడు ఏడుస్తాడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి జీవుడు. అందుకే గర్భస్థ నరకం అంటారు. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచిక్కిన కవకాశం బిసుమంతలేకపడి హాకష్టముల్ భీతితో నవమాసంబు గటిల్లే చాలునిక నాకా గర్భవాసంబు నివసింపన్ పనితీర్చి కావుమిక నన్ని సత్కృపన్ శంకర. ఇంకా ఉండలేని ఈశ్వర, 9 నెలలు అయిపోయింది, ఉన్నానమ్మ కడుపులో, తీసే బయటికి పంపించేసే తండ్రి, ఈ ఒక్కసారి బయటికి ఎడితే నీ పాదాలు పట్టుకుంటానంటాడు. బయటికి వచ్చి పోని సుఖపడతాడా? మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.